సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీలో అరెస్టులు నోటీసుల పర్వం జోరందుకుంది. అన్ని అక్రమ కేసులే అని ఆరోపిస్తున్నారు జగన్. అసెంబ్లీ వేదికగా సోషల్ మీడియా యాక్టివిస్టులను తీవ్రంగా హెచ్చరించారు సీఎం చంద్రబాబు. మరో 10 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉండాలంటున్నారు పవన్ కళ్యాణ్. చర్యలు సూపర్ అంటూ హోంమంత్రి అనితకు కితాబిచ్చారు. ఏపీలో సోషల్ మీడియా పోస్టుల కేంద్రంగా పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఎవరు అసభ్య పోస్టులు పెట్టినా అదే వాళ్లకు చివరి రోజు అవుతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. సోషల్ మీడియా సైకోలు తయారు చేశారు. కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష ఏమనాలండి, మనుషుల జంతువులని అడుగుతున్నా. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే చివరి రోజు వాళ్ళు గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. టీడీపీ నేతలు తిట్టిన తిట్లు, పెట్టిన పోస్టుల మాటేంటని ప్రశ్నించారు మాజీ సీఎం జగన్. తల్లి చెల్లి అంటూ నా కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు. కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం 3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు, కానీ నువ్వు పెట్టే పోస్టులు కానీ నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయడు. తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఏమని తిట్టించాడు? బోసిడీకి ఏం తిట్టించాడు? ధర్మమేనా? వైసీపీ నేతలు సహా పోసాని కృష్ణమురళి, రామ్ గోపాల్ వర్మపై పెట్టిన కేసులన్నీ అక్రమమేనన్నారు జగన్. రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది. సో మళ్ళీ ఆయన సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ చేసిన సినిమాకులో ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా ఆయన మీద కేసులు పెడితే, ఆయనను పిలిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే, ఆయనను అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది? ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారం ఏపీ రాజకీయాలను హీట్ ఎక్కిస్తూనే ఉంది. అసభ్య పోస్టులు పెడితే తాట తీస్తామని ఇటీవల ఘాటుగా హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీ ఇష్టానికి కూర్చొని సోషల్ మీడియాలో మేము తిట్టేస్తాం, మళ్ళీ పాత పద్ధతుల్లో కుటుంబ సభ్యుల్ని తిడతాం, ఏదైనా మాట్లాడుతాం అంటే నేను మీకు స్వామి మీద మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకోండి. తొక్కి నారదీస్తా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అరాచకాలకు పాల్పడే వారిని అరికట్టాలనే విషయంలో తనది పవన్ కళ్యాణ్ది ఒకే మాట అన్నారు సీఎం చంద్రబాబు. నాకంటే ఎక్కువ గట్టిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. వారి ద్వారా మేమిద్దరం కూడా హామీ ఇస్తున్నాం, ప్రజలకు హామీ ఇస్తున్నాం, రాజీ పడం. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే చివరి రోజు వాళ్ళు గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. సీఎం చంద్రబాబు స్పందన సూపర్ అన్నారు పవన్ కళ్యాణ్. హోమ్ మినిస్టర్ అనితను అభినందించారు ఆయన. మరో 10 ఏళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలన్నారు పవన్. ఆయన ఉక్కు పాదంతో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనే పేరు చెప్పుకునే గుండాలకి, రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు, హోంమంత్రి అనిత గారు తీసుకున్న చర్యలు చాలా బలమైన అభినందనలు. ఇదే కొనసాగాలని కోరుకున్నాను అధ్యక్ష. మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ. ఇప్పటికే నోటీసులు, అరెస్టుల పర్వం జోరందుకుంది. ఇక అసెంబ్లీ వేదిక నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ సైరన్ రానే వచ్చింది. ఎవరైనా సరే సోషల్ మీడియాలో అసభ్య పోస్టు పెడితే ఇక ఐడి జారీ, దారి జైలుకే.